1861 భారతీయ మండల చట్టం కేంద్రాంశం. చట్ట నిర్మాణంలో భారతీయులు అనేవాళ్ళు ప్రవేశించారు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ కిరీటం చేతులకు వెళ్ళిపోయింది. 1858 చట్టం ద్వారా పరిపాలన ముఖ్యంగా చట్ట నిర్మాణ ప్రక్రియలో భారతీయుల సహకారం తీసుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. లార్డ్ కానింగ్ కాలంలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క విస్తరణ అంటే వైస్రాయ్ కౌన్సిల్కు 6 నుంచి 12 మంది అనధికారిక సభ్యులను నామినేట్ చేసే అధికారం ఒకటి ఇవ్వబడింది. అలాగే చారిత్రక ఘట్టం ఏంటంటే తొలిసారిగా భారతీయులను నామినేట్ చేయడానికి అవకాశం కూడా కల్పించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్కి భారతీయులని నామినేట్ చేసే అధికారం అనేది కల్పించారనమాట. ఈ వైస్రాయే కౌన్సిల్కు 6 నుంచి 12 మంది అనధికారిక సభ్యులు నామినేట్ చేస్తాడు. ఆ నామినేట్ చేసే సభ్యులు ఇండియన్స్ కూడా ఉండొచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనేది ఈ 1861 భారతీయ మండల చట్టంలో జరిగింది. మొదటి భారతీయ సభ్యులు ఎవరంటే అక్కడ మనకు పేర్లు ఇచ్చారు. బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, సర్ దినకర్ రావు అని. అలాగే అధికారాల వికేంద్రీకరణ, మరి బొంబాయి, మద్రాస్ వంటి ప్రావిన్సులకు తిరిగి చట్టాలు చేసుకునే అధికారాన్ని కూడా ఇచ్చారనమాట. దీని ద్వారా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడ్డాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ప్రావిన్షియల్గా కూడా ఏర్పడ్డాయి. అలాగే నామినేట్ అయినటువంటి సభ్యులు కేవలం చట్టాలపై చర్చించగలరంతే. ఈ నామినేట్ అయినటువంటి సభ్యులు కేవలం చట్టాలపైన మాత్రమే చర్చిస్తారు, కానీ ఆర్థిక విషయాలు కానీ బడ్జెట్ పైన కానీ వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు. పేరుకు భారతీయుల్ని అక్కడ నామినేట్ చేశారు, కానీ వాళ్ళకి ఎలాంటి హక్కులు కూడా కల్పించబడలేదు. కేవలం చర్చలో మాత్రమే వీళ్ళు పాల్గొంటారనమాట. ఇంపార్టెన్స్ ఏంటంటే భారతీయుల భాగస్వామ్యం. మరి చట్ట నిర్మాణ ప్రక్రియలో భారతీయులను చేర్చినటువంటి మొట్టమొదటి చట్టం ఏదయ్యా అంటే 1861 భారతీయ మండల చట్టం. దీనికి పునాది భారతదేశంలో ప్రాతినిధ్య సంస్థల ఏర్పాటుకు తొలి అడుగు ఏర్పాటు చేయబడింది ఏంటంటే ఈ 1861 భారతీయ మండల చట్టం. భవిష్యత్ చట్టాలకి ఇది ఒక మంచి పునాది వేయబడింది. 1892, 1909, 1919, 1930 చట్టాలకి ఇది పునాది వేసింది. మరి ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే తోలు బొమ్మ పాత్ర. మరి నామినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు, కానీ వాళ్ళకి నిజమైనటువంటి అధికారాలు ఉన్నాయా అంటే లేవు. వారి పాత్ర కేవలం జస్ట్ సలహాపూర్వకమైనది. ఆ సలహాలు వాళ్ళు పాటించవచ్చు, పాటించుకోవచ్చు. మరి వైస్రాయ్ది ఆధిపత్యం మొత్తం కూడా తుది నిర్ణయాధికారం అలాగే వీటో అధికారం వైస్రాయ్ చేతిలోనే ఉంది. ఆర్థిక నియంత్రణ ఉందా అంటే లేదు. అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక అంశాలపై చర్చించే హక్కు కూడా భారతీయులకి ఇవ్వలేదు. జస్ట్ ఏదో పేరుకు మాత్రమే భారతీయుల్ని నామినేట్ చేసుకునేటటువంటి సౌకర్యం కనిపించింది, కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. జస్ట్ చర్చల్లో పాల్గొంటారు అంతే. కాకపోతే ఇది ఫస్ట్ అడుగు అనమాట. భారతీయుల్ని భాగస్వామ్యం చేసుకోవడం ఫస్ట్ చట్టం ఇదే అనమాట.